ఈ టెక్నిక్స్ గనక వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఆ పచ్చపీతల పెంపకాన్ని గనక ప్రోత్సహిస్తే మన జీడిపి కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. మంచి జీవనోపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నేను నా రిప్రజెంటేషన్లో తెలియజేశాను. కానీ అది ఆ ఫైలు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా నుంచి ఇట్లా తిరుగుతూ అనేక మార్లు అధికారులు నాకు ఫోన్ చేశారు. ఇది ఇలా కాదు, దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి దాన్ని స్టడీ చేసి అందులో ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందిని అక్కడ ఆ టీంలో అంటే ఆ కమిటీలో తీసుకొని మత్స్యకారులు రిప్రజెంటేషన్, గిరిజనుల రిప్రజెంటేషన్, దళితుల రిప్రజెంటేషన్ తీసుకొని మాలాంటి స్వచ్ఛంద సంస్థల్లో కూడా ఆ చుట్టుపక్కల పనిచేస్తున్నాయి ఆ సంస్థల ప్రతినిధుల్ని కూడా అందులో తీసుకొని స్టడీ చేసి ఇవన్నీ కనుక ఏర్పాటు చేస్తే ఇటు మన జీడిపి పెరుగుతుంది, న్యాచురల్ ఫుడ్ అంటే పర్యావరణానికి ఇబ్బంది లేనటువంటి జీవనోపాధులు కల్పించిన వాళ్ళు అవుతారు, పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రభుత్వ భూముల్లో ఇంకా చెట్లు పెంచాలి. అదేవిధంగా మనకు ఆడ విస్తారంగా దొరికేటువంటి ఈ తాటి చెట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తాటి పండ్లు కలెక్ట్ చేసి కొన్ని లక్షల తాటి చెట్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తాటి ఆకులతో కూడా భవిష్యత్తులో ఏంటంటే మహిళలకు అక్కడ ఈ న్యాచురల్ బేస్డ్ సొల్యూషన్స్ ఏదైతే లైవ్లీహుడ్ సొల్యూషన్స్ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి సహజ వనరులైనటువంటి చెరువులు, కుంటలు, కాలువలు